దేవునికి స్తోత్రం చెప్పండి. గౌరవం దేవునికి వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం అందరం. ఒకసారి రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అందరూ రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ పరిశుద్ధ దినమున కూడిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. బైబిల్ గ్రంథం అందరూ తెచ్చుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి అందరూ తెచ్చుకోవాలి. బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం. ఆ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదవడం, జాగ్రత్తగా చూడటం, జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం చదువుదాం. 5వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. దయగలిగిన తండ్రి, మహోన్నతుడైన మా యేసయ్య, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము వెలుగులో మమ్మలను మీరు బలపరచండి, అద్భుతముగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపమని, ఈ దిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, ప్రతి వారి యొక్క హృదయాలు తెరువమని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ప్రభు, ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకం యేసు నామమున తొలగిపోవును గాక, బలహీనతలు తొలగిపోవును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునట్లుగా ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామం పేర ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం శ్రద్ధగా మనం అక్కడ చదివినట్లయితే దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి పేతురు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు, అపోస్తలుడుగా పిలువబడినటువంటి వాడు, యేసయ్యను నమ్మకంగా వెంబడించినటువంటి వ్యక్తి. యేసు ప్రభువును వెంబడించినప్పుడు అనేకమైనటువంటి ఆటంకములు కలిగినను వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగునట్లుగా అతడు దేవుని నామాన్ని విశ్వసించిన వాడై దేవుని నామమునకు యోగ్యమైన జీవితాన్ని జీవించుటకు తనను తాను సమర్పణ చేసుకుని తన తప్పును పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన వాడైనటువంటి అపోస్తలుడైన పేతురు దేవుని ప్రజలకు, దేవుని యొక్క సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు, 5 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉద్దేశించి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. ఆ ఉత్తరమే ఈ పత్రిక. ఈ పత్రికలో అనేక విషయాలు ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క అంశాన్ని గురించి రాయబడింది. కానీ ఇక్కడ 5వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఈ పేతురు అనేటువంటి దైవ భక్తుడు ఒక మనుషునికి కలుగుతున్నటువంటి, ఒక విశ్వాసికి కలుగుతున్నటువంటి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, బాధలు, కష్టములు కలిగినప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా జీవించాలి, లేకపోతే ఆ వ్యక్తి ఏ విధంగా దేవుని కొరకు నిలబడాలి అనే సంగతులను ఈ యొక్క పేతురు గారు తెలియపరుస్తున్నాడు. 5వ అధ్యాయం 9వ వచనంలోకి వచ్చినప్పుడు పేతురు గారు ఏమేమి చెప్తున్నారు అంటే, మీరు లోకమందు ఉన్నటువంటి నా సహోదరులైనటువంటి మీరందరూ కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఏంటి కొన్ని విషయాలు? శ్రమలు అనేటివి ప్రతి ఒక్కరికి ఈ విధమైనటువంటి శ్రమలు, ఏ విధమైనటువంటి శ్రమలు? అగ్ని వంటి మహాశ్రమలు, బలహీనపరిచేటువంటి మహాశ్రమలు మీకు కలుగుతాయని మీరు తెలుసుకున్నటువంటి వారై మీరు ఎలా ఉండాలి, మీరు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా క్రీస్తు కొరకు మీరు బ్రతకాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎలా ఉండాలని తెలియపరుస్తున్నాడు? మీరు ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. ఎలా ఉండాలంట? విశ్వాసమందు స్థిరమైనటువంటి వారుగా ఉండాలి. ఈ రోజున నేను చెప్పేటువంటి అంశం, దేవుని ప్రజలారా, విశ్వాసులముగా మనము స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరంగా ఉండాలి, స్థిరముగా జీవించుట. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవ బిడ్డగా, దేవుడిని అంగీకరించినటువంటి కుమారుడిగా, కుమార్తెగా ఈ లోకంలో ఉన్నటువంటి మనం లోకానికి వచ్చినప్పుడు ఏమీ తెలియదు, లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు ఏమీ కూడా తీసుకుని వెళ్ళలేము. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సందర్భంలో, ఇలాంటి జీవితం కలిగినటువంటి మనం ఎలాగున క్రీస్తు కొరకు జీవించగలం? ఎలాగున క్రీస్తు కొరకు మనం బ్రతకగలం? ఎలాగున మనం క్రీస్తులో నడవగలం? ఎలాగున క్రీస్తులో జీవించగలం అనే విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం స్థిరముగా ఉండుట. హల్లెలూయా. ఒక విశ్వాసి స్థిరంగా ఉండాలి అని అంటే ఆ వ్యక్తికి కావలసినది విశ్వాసం. విశ్వాసికి కావలసినది విశ్వాసం. బైబిల్ చెప్తుంది, వినుట వలన మానవునికి విశ్వాసము కలుగుతుంది. దేని గురించి వినాలి? ఒకవేళ ఏ మనుష్యుడైనా దేవుడి గురించి విన్నప్పుడు దేవుడి మీద విశ్వాసం, వ్యక్తిని గురించి విన్నప్పుడు వ్యక్తి మీద విశ్వాసం. అలాగే దేవుని ప్రజలారా, వస్తువుల గురించి విన్నప్పుడు వస్తువుల మీద విశ్వాసం. అలాగే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడి గురించి నీవు వినినప్పుడట మనుషునికి విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది నిరీక్షింపబడే వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపం. నీవేమైతే కోరుకుంటున్నావో, ఏమైతే ఆశిస్తున్నావో, ఏదైతే జరగాలని ప్రార్థిస్తున్నావో, నీవు ప్రార్థించినప్పుడు, దాన్ని నువ్వు కోరుకుంటున్నప్పుడు నమ్ముతున్నావే, అది విశ్వాసం. అది ఆశిస్తున్నావే, అది విశ్వాసం. అది ఆధారపడుతున్నావే, అది విశ్వాసం. దాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు, అది నిరీక్షింపబడే వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపము. కాబట్టి మీరు దాన్ని పొందుకోవాలంటే విశ్వాసము గలవారమై ఉండాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. 7 మెట్ల గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. క్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి మనం స్థిరంగా క్రీస్తులో జీవించాలంటే 7 విషయాలు మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. అందులో మొదటిది, విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉండాలి. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటున్నారు, మీరు విశ్వాసమందు స్థిరంగా ఉండండి. పేతురు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, పేతురు ఎన్నోసార్లు తన విశ్వాస జీవితంలో పడిపోయాడు. ఎన్నోసార్లు పడిపోయాడు. యేసు ప్రభు ఒక దినమున సముద్రం గుండా ప్రయాణం చేస్తూ సముద్రం నీటి మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు యేసును చూసి భూతమని పలికాడు. యేసును చూసి భయపడిపోయాడు. భూతమని భయపడిపోయి తనతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా భయాందోళనకు చెందేటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే యేసు ఎదురుగా వచ్చి నేనే నీ ప్రభువునని చెప్పినప్పుడు ప్రభుతో అన్న మాట, నీవే అయితే నేను కూడా నీలాగా నడవాలి. ప్రభు అన్నాడు, విశ్వాసముతో అడుగు వేయి అన్నాడు. అడుగు వేశాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? విశ్వాసములో ఉన్నప్పుడు ఆ అవిశ్వాసాన్ని నీవేం చేయాలి? ఎదిరించాలి. అవిశ్వాసాన్ని ఎదిరించాలి. అపవాది క్రియలను ఎదిరించాలి. అపవాది కార్యములను ఎదిరించాలి. ప్రియులారా, గమనించాల్సింది, పేతురు తన విశ్వాసము జీవితంలో ఉన్నప్పుడు తాను పోగొట్టుకున్నటువంటి జీవితాన్ని గుర్తు చేస్తూ సంఘములకు, సేవకులకు, సహవాసకులకు, ఆ దేశంలో ఉన్న ప్రజలకు తెలియపరుస్తున్నాడు. నేను ఒకప్పుడు విశ్వాసంలో స్థిరంగా లేను, అప్పుడు నేను అవిశ్వాసమైపోయాను, అవిశ్వాసంలో ఉన్నాను. ఎప్పుడైతే నేను క్రీస్తును అంగీకరించి నేను క్రీస్తులో జీవించానో అప్పుడు నా జీవితాన్ని స్థిరం చేసుకున్నాను, నా విశ్వాసాన్ని స్థిరం చేసుకున్నాను. యేసయ్య అంటాడు, నువ్వు నడుచుకుంటూ రా అంటే నడుచుకుంటూ వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏమైపోతాడు? అతడు
మునిగిపోతాడు. మునిగిపోతా ఉన్నప్పుడు ప్రభు అతని చేయి పట్టి లేపి ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? పేతురు, అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసం నీకెందుకు? చాలా సార్లు విశ్వాసం గురించి మనం ధ్యానించినప్పుడు విశ్వాసం కలిగినటువంటి వారు ప్రార్థిస్తే ఈ కొండను చూసి అటు పొమ్మంటే పోతుంది, రోగం వెడిగిపోతుంది, వ్యాధులు వెడిగిపోతాయి. ప్రియులారా, గమనించాల్సిన విషయం, విశ్వాసమును బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, రోగికి నువ్వు విశ్వాసం నుండి ప్రార్థన చేసినప్పుడు రోగం వెళ్ళిపోతుంది. యాకోబు పత్రికలో రాయబడి ఉన్నది, ఏమని? సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి వారి కొరకు ప్రార్థించినప్పుడు వారు స్వస్థత పొందుదురు. స్వస్థపరచు దేవుడను నేనే అని సెలవిచ్చిన మాటను నెరవేర్చుటకు విశ్వాసముగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఒక చక్కని మాట బైబిల్లో రాయబడి ఉన్నది. మీరు చూస్తారా విశ్వాసము గురించి? కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంటుంది. తీసుకొని దయచేసి చదవడానికి ప్రయత్నం చేయండి. 2వ అధ్యాయము 5వ వచనం. నేను శరీర విషయములో మీకు దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తున్నాను. ఎవరి అయినా అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సంఘాన్ని, ఈ కొలస్సీ సంఘాన్ని ఎపఫ్రా స్థాపించాడు. పౌలు ద్వారా రక్షణ పొందినటువంటి వ్యక్తి, ఈ పౌలు ద్వారా రక్షణ పొందినటువంటి వ్యక్తి సంఘాన్ని స్థాపిస్తే ఈ సంఘానికి ఈ పౌలు గారు ఉత్తరాన్ని రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడంటే, నేను మీకు దూరంగా ఉన్నాను, శరీర సంబంధంగా నేను మీకు దూరంగా ఉన్నాను, శరీర సంబంధంగా నేను మీకు కనబడలేదు, శరీర సంబంధముగా నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను, శరీర సంబంధముగా నేను మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాను. బట్ ఒక విశ్వాస వీరుడిగా, ఒక విశ్వాస యోధుడిగా, ఒక విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ సంబంధముగా ఉన్నదండి. అక్కడ ఆత్మ విషయమై నేను మీతో కూడా ఉన్నట్టుగా, ఆత్మలో నేను మీతో కూడా ఉన్నట్టుగా ఉండి ఏం చేస్తున్నాను? యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తున్నాను. ఎలా చూస్తున్నాడు? ఇలా ఆత్మయందు చూస్తున్నాడు. ఎలా ఉన్నారని చూస్తున్నాడు? వారు విశ్వాసములో స్థిరంగా ఉన్నారని చూస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజులో ఉన్నటువంటి విశ్వాసమైన వారు, వారి జీవితంలో స్థిరత్వం లేదండి. విశ్వాస జీవితంలో స్థిరత్వం లేదు. ఏది పడితే దాన్ని నమ్ముతారు, ఏది పడితే దాన్ని వెంబడిస్తారు. ఎవరు ఏది చేస్తే దాని వెంబడి పరిగెడుతూ ఉంటాడు. ఒకరేమో టచ్ అంటారు, ఒకరేమో ఉప్పు అంటారు, ఇంకొకరేమో ఇంకొకటి అంటారు. ఏది నువ్వు వెంబడించాల్సిన అవసరం లేదండి. నువ్వు వెంబడించాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య నీ కొరకు వచ్చినటువంటి ఈ జీవము యొక్క వాక్కును వెంబడించాలి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. అందుకే నీవు జీవము యొక్క వాక్కును వెంబడించాలంటే నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసమందు నీవు స్థిరత్వం కలిగి ఉండాలి. స్థిరత్వం కలిగి ఉండాలి. నువ్వు నాటినటువంటి చెట్టు అది మొలిచి పెద్దగా అయిన తర్వాత, దాని వేరు లోపలికి పారిన తర్వాత, దాని కాండము బలముగా మారిన తర్వాత, భయంకరమైనటువంటి గాలివాన వచ్చినా ఆ చెట్టు ఏం కాదు, ఆ చెట్టు పడిపోదు. ఎందుకు పడిపోదు? దాని వేరు నాటబడింది, దాని వేరు నాటబడింది భూమిలో, అది స్థిరపరచబడింది. ఒక విత్తనము వేసినటువంటి ఆ విత్తనము చెట్టుగా మారడానికి దాని వేరు ఎలాగైతే స్థిరపడిందో, క్రీస్తులో జీవిస్తున్నటువంటి నీకు విశ్వాసములో నీవు అలాగునా స్థిరపడాలి. విశ్వాసమందు నీవు స్థిరపడినప్పుడు నీవేమైతావో తెలుసా? ఆత్మలో ఆయనను చూచి ఆనందిస్తావు. అంటున్నారు, నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను, మిమ్మల్ని చూడలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, కానీ ఆత్మ విషయంలో నేను ఒకటి చూస్తున్నాను మీ దగ్గర. ఏంటిది? మీ యొక్క స్థిరమైన విశ్వాసం. ప్రియులారా, నీ
స్థిరంగా ఉండాలి. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉంటేనే ప్రార్థన చేయగలుగుతావు. విశ్వాసంలో స్థిరంగా ఉంటేనే దేవుని సన్నిధికి రాగలుగుతావు. బైబిల్లో ఎంతో మంది ఉన్నారండి. బైబిల్లో హన్నా గురించి చూస్తే, ఎస్తేర్ గురించి చూస్తే, అలాగే బైబిల్లో రాహేలు గురించి చూస్తే, బైబిల్లో సలోమి గురించి చూస్తే, బైబిల్లో ఇంకా చాలా మంది స్త్రీలు, చాలా మంది పురుషులు మన బైబిల్లో గమనించినట్లయితే భక్తుల గురించి జ్ఞాపకం చేసుకుంటే వారి విశ్వాసంలో స్థిరత్వం పొందుకున్నారు. వారికి ఉన్నటువంటి విశ్వాసంలో స్థిరపడ్డారు. ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నారు? క్రీస్తు మీద విశ్వాసం కలిగి ఉన్నారు. ఆయన మాట మీద విశ్వాసం కలిగి ఉన్నారు. ఆయన చేసిన కార్యముల మీద విశ్వాసం కలిగి ఉన్నారు. మనలో ఎలా ఉంటారంటే, దేవుడు ఇక్కడ కార్యం చేస్తే ఎక్కడో సమర్పణ చేస్తారు. దేవుడు ఇక్కడ కార్యం చేస్తే ఎక్కడో ఏదో జరిగిస్తా ఉంటారు. కాదండి, మన విశ్వాసమందు స్థిరత్వము కలిగిన వారమై ఉండాలి. ఎలా కలిగి ఉంటావు నీవు విశ్వాసమందు స్థిరత్వం? అపవాదిని నువ్వేం చేయాలి? జయించాలి. ఈ వాక్యంలో చూడండి, మీరు యోహాను రాసినటువంటి పత్రికలు మీరు చదివితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదివితే అక్కడ ఏమని తెలుసండి, మనము విశ్వాసం జయము పొందాలంటే అపవాదిని మనం ఏం చేయాలి? జయించాలి. చూడండి, చదువుతున్నాను. చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నంటే గొప్పవాడు, వారిని జయించి యున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నువ్వు విశ్వాసమందు స్థిరంగా ఉండాలి అని అంటే అపవాదిని, శోధనను, సమస్యను, శ్రమను, ఇబ్బందులు, జయించాడో నీవు కూడా నీకు విశ్వాసమునకు కలిగినటువంటి ఆటంకములను ఏం చేయాలి? జయించాలి. విశ్వాసమునకు కలిగినటువంటి శోధనలను జయించాలి. ఇక్కడ యోహాను చెప్తాడు, తెలుసండి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే లోకమును జయించినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవునికి మహిమ. నువ్వు జయించాలి. శ్రమను జయించగలవా? శోధనను జయించగలవా? ఇరుకును జయించగలవా? ఇబ్బందిని జయించగలవా? కష్టమును జయించగలవా? సమస్యను జయించగలవా? అబ్బో, ఎవరికి లేని సమస్య నా ఒక్కరికే వచ్చింది అని నువ్వు బాధపడతావు కదా. నీకు తెలుసా, లోకమున్న ప్రతి మనుషునికి సమస్య ఉంది, కష్టం ఉంది, శోధన ఉంది, ఇరుకు ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, సాతాను శోధనలు ఉన్నాయి, శరీర శోధనలు ఉన్నాయి, శరీర ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు కూడా. నీవు ఏది కలిగి బాధింపబడుతున్నావో అన్ని కూడా మనుషులందరికీ ఉన్నాయి. బట్ దాన్ని నువ్వు జయించు. ఎలా జయించగలవు? విశ్వాసం ద్వారా. అందుకే శ్రీ అన్నాడు, ఆవగించంత విశ్వాసం. హల్లెలూయా. చెప్పండి చెప్పండి అందరూ, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఆవగించంత విశ్వాసం నీలో ఉండిన ఎడల ఎంత ఉండాలి? ఆవగించంత. అందుకే ఆ ఆవగించంత విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి. యోబుకు విశ్వాసం ఉంది కనుక సాతాను చేసిన కార్యములన్నిటిని ఏం చేశాడు? ఆయన జయించాడండి. జయించాడు. నీవు నేను కూడా జయించాను. ఇంటిలో చిన్న శోధన రాగానే, డబ్బుల శోధన రాగానే, ఇరుకు రాగానే, ఇబ్బంది రాగానే దేవునికి దూరమై ఆలోచన చేస్తాం. అది తప్పు. దేవుని బిడ్డలారా, విజ్ఞాపకం చేస్తున్నాను, నీ దగ్గర నుండి శోధన తొలగిపోవాలన్నా, సమస్య తొలగిపోవాలన్నా నీవు కలిగి ఉన్నటువంటి విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండాలి.
స్థిరంగా. హల్లెలూయా. స్థిరంగా ఉండాలి అంటే అటు ఇటు జారిపోకుండా ఉండాలి. ఒకటే స్టాండర్డ్ మీద బేస్ కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మొదటిది, నువ్వు స్థిరమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే విశ్వాసమందు నీవు స్థిరంగా ఉండి అపవాదిని నువ్వు ఏం చేయాలి? ఎదిరించాలి. శోధనను ఏం చేయాలి? ఎదిరించాలి. సమస్యని ఏం చేయాలి? ఎదిరించాలి. రెండవది మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, అందరు తీసుకోవాలి, బైబిల్ అందరికి తెలవాలి. 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చదవండి దయచేసి ఎవరైనా. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణతయందు పరిపూర్ణులగునట్లు ప్రేమయందు వేరు పారి. మళ్ళా చదువుదాం. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి మీరందరూ హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ రెండో మాట, చక్కని మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఏమని తెలుసండి? మీరు సంపూర్ణత యందు, దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ఎలా ఉండాలంట? ప్రేమ యందు వేరు పారి స్థిరపడి. హల్లెలూయా. దేని యందు వేరు పారాలి? దేని యందు వేరు పారాలి? ప్రేమ యందు వేరు పారాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ బైబిల్ గ్రంథంలో గమనిస్తే దేవుని ప్రేమ గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. అంతేకాదు మనుషుని ప్రేమ ఎలాంటిదో కూడా బైబిల్ తెలియపరుస్తుంది. లోకస్తుల ప్రేమ ఎలాంటిదో బైబిల్ తెలియపరుస్తుంది. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులకు తెలియపరుస్తున్నటువంటి సంగతి ఏంటంటే, మీరు విశ్వాసం ఉంటే మాత్రం కాదు, కానీ మీరేం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగిన వారై, ప్రేమలో జీవించగలిగిన వారై మీరు ప్రేమించారు. ఎలాంటి ప్రేమ? దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, ఆయన తన కుమారుని ప్రేమించిన దానికంటే ఎక్కువగా నిన్ను ఆయన ప్రేమించాడు. హల్లెలూయా. యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉన్నటువంటి మాట. కనుక ప్రియులారా, ఆయన ప్రేమ శ్రేష్టమైనది. ప్రేమ గురించి అతడు ఒకవేళ ప్రేమ లేని వాడైతే గనగనలాడు మ్రోగెట్టి కంచువలే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పౌలు గారు ప్రేమ గురించి చెప్తూ ఆత్మ వలలో
ఆత్మ ఫలములలో ప్రేమ అనే ఫలాన్ని మీరు కలిగి ఉండండి అని గలతీ సంఘానికి చెప్తాడు. గలతీ సంఘానికి చెప్తాడు. ఈ రోజుల్లో మానవుని ప్రేమ, మనుషుని ప్రేమ, లోక ప్రేమ మనం కలిగి ఉంటున్నాం, కానీ దేవుని ప్రేమను మనం కలిగి ఉండట్లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వెంత పెద్ద పరిస్థితులు కలిగి ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థాయి కలిగి ఉన్నా, నువ్వు దేవుని ప్రేమను వారికి నీవు వ్యక్తపరచు. అది కరెంట్ బాబు, దాని కరెంట్. దేవుని ప్రేమను నీవు వ్యక్తపరచు, చూపించు. అదే దాన్ని అట్లా పట్టుకొని నోట్లో పెట్టాం అనుకో, కష్టమైంది. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నించి అపోస్తల కార్యంలో గ్రంథంలో ప్రభు ప్రేమను అపోస్తలుడైనటువంటి పౌలు గారు బెరేయ సంఘానికి అలాగే దేవుడు ఆ ప్రేమను చూపిస్తాడు. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ప్రేమ లేని వాడు వ్యర్థుడైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రభు మీరు ప్రేమించినప్పుడు ఏదో కావాలని ఒక వ్యక్తిలో వచ్చేంత వరకే పౌలు గారు అంటున్నాడు, ఏమని తెలుసా? కొలస్సీలో ఉన్న ప్రజలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కొరింథీలో ఉన్నటువంటి ప్రజలకు చెప్తున్నాడు. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి వారికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? మీరు ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలంటే మీరేం కావాలో తెలుసండి? వేరు పాడాలి. వేరు పాడి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ద్వేషం ఎక్కడ చూసినా ఈయనంటే ఆయనకి పడదు, ఆయనంటే ఈయనకి పడదు, ఈవిడంటే ఆవిడకి పడదు. ద్వేషం ద్వేషం ద్వేషం. చక్కని మాట అక్కడ ఉంటుంది. మీరు ప్రేమ యందు వేరు పారి స్థిరపడాలి. బైబిల్ అంటది సమస్త దోషములను కప్పుతుందట ప్రేమ. ఏం చేస్తుందమ్మా? సమస్త దోషములు. బాగా తప్పులు చేసి ఏమండి వచ్చి మీ దగ్గరికి వచ్చి అక్క నన్ను క్షమించు అన్నాను అనుకో, ఏమైపోతుంది?
ఇంకెవరు నేను ప్రేమిస్తారండి? కానీ ఆయన ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు తెలుసా? ఆయన తయారు చేశాడు, ఆయన సృష్టిలోకి పంపించాడు, ఆయన కానీ ఆయన ప్రేమించాడు. నువ్వు నశించగా, బాధపడ దూరం కావటం దేవుడికి ఇష్టం లేదు, నీ తండ్రికి ఇష్టం లేదు. కనుక ఆయన లోకానికి వచ్చాడు. అందుకే ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. అందుకే యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చక్కగా ఉంటది. తన ప్రాణము పెట్టినంతగా ఆయన నన్ను ప్రేమించాడు. సంగమా, నువ్వు స్థిరంగా ఉండు దేవుని ప్రేమలో. దేవుని ప్రేమ యందు నువ్వు స్థిరంగా ఉండు. మొదటి మాట ఏంటిది చెప్పాలి మీరందరూ? విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. చెప్పాలి, అందరూ చెప్పండి. అవుతుంది విశ్వాసమందు. మాట్లాడండి, స్వరం లేదా? బట్ మాట్లాడండి, ఇలా చూపించండి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. రెండవది ఏంటిది? ప్రేమ యందు స్థిరంగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమిస్తావా నీ శత్రువుని? నీ గొడవ పెట్టి, కేసు పెట్టి, స్టేషన్ తీసుకెళ్ళి చాలా చీవాట్లు పెట్టి, కొట్టి, నేను ఇబ్బంది పెట్టి, నీ ఇంటి మీదకి 10 మంది 20 మందిని తీసుకొచ్చి నేను రాళ్ళతో కొట్టినటువంటి వ్యక్తులను నువ్వు ప్రేమిస్తావా? అది దేవుని ప్రేమ. ప్రేమిస్తే అందుకే ప్రేమ సాక్ష్యము మీలో తెలియదు, చూడలేదు, తినలేదు, కానీ ఏమంటది? అవంటది. సాక్ష్యం కాదు. మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎవరి మీద ఒక నింద వేసినప్పుడు ఆ నింద క్లియర్ కావాలంటే బైబిల్ చెప్తున్నది, ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులను సాక్ష్యముగా ఉంచుకొని నీవు మాట్లాడు. సాక్ష్యముగా ఉంచుకొని నువ్వు మాట్లాడు. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాటలు అవి సాక్ష్యంలోనికి రావు. ఇది లోకంలో జరుగుతున్న విషయం.
మరి దేని గురించి సాక్ష్యం చెప్పాలి? నీవు క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం నీకు చెప్పాలి. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తారు 10వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏమని చెప్తాడు చూడండి. అక్కడ 10వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా పౌలు గారు చెప్తున్నారు, ఈ వర్గం ఆ వర్గం అని భేదం లేదు, ఈ కులము ఆ కులం అని భేదం లేదు, ఈ మతము ఆ మతం అని భేదం లేదు, ఈ దేశస్థుడు ఆ దేశస్థుడని భేదం ఇక్కడ లేదు. ఏ భేదము లేదు. ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అందరికీ ఒకడే ప్రభువు. ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో ప్రార్థన చేయు వారందరికీ ఆయన కృప చూపిస్తాడు అని సాక్ష్యం చెప్తున్నాడు పౌలు గారు. సాక్ష్యం చెప్తున్నాడు. బైబిల్లో సాక్ష్యం చెప్పిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దానియేలు సాక్ష్యం చెప్పాడు తెలుసా? దానియేలుని ఏం చేశాడు? సింహపు బోర్డులో వేశాడు రాజు. రాజుకు ప్రీతి కలిగిన వ్యక్తి దానియేలు. సింహపు బోర్డులో వేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడు? అమ్మ ఎందుకు వేయబడ్డాడు? ఇదే ప్రార్థన చేసినందుకు. ఇదే ప్రార్థన చేసినందుకు రాజు శాసనం నిర్మించాడు. ఏమని? 30 దినముల వరకు ఏ మనుషుడు నన్ను తప్ప ఎవరికి పూజించకూడదు, ప్రార్థించకూడదు అని శాసనం రాసి బయలు చేస్తే దానియేలుకున్నటువంటి అలవాటు, దానియేలుకున్నటువంటి ప్రతిరోజు కలిగి ఉన్నటువంటి దేవునితో ఉన్న సంబంధాన్ని తెచ్చుకోలేక ప్రతిరోజు యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు. శాసనం ఎవరిని బట్టి నిర్మించారో తెలుసా? దానియేలు బట్టి. దానియేలు భక్తిపరుడుగా ఉన్నాడు, దానియేలు విశ్వాసపరుడుగా ఉన్నాడు, దానియేలు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఈ విషయం అంతా ఉన్న వారందరికీ తెలుసు. కాబట్టి దానియేలును ఇరికించుటకు, దానియేలును శ్రమ పెట్టుటకు, దానియేలును పడగొట్టుటకు, దానియేలును చంపుటకు, దానియేలును ఆ భయంకరమైన శ్రమను పడవేయటకు శాసనం నిర్మించారు. కానీ ప్రార్థన చేయటం యెరూషలేము తట్టు చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే ఈయన ప్రార్థన చేస్తున్నది వచ్చి వాళ్ళు ఏం చేశారు? పట్టుకొని రాజు దగ్గరికి తీసుకెళ్తే రాజు అన్నాడు, ఇతన్ని తీసుకొని వీళ్ళు ఎక్కడేయండి, ఎక్కడేయండి? మల్లెపూల మంచం మీదనా? ఏమండి ఏసీ రూమ్ లోనా? ఎక్కడేయమన్నాడు? సింహపు బోనులో. ఎలా ఉంటాయి సింహాలు? చెప్పాలమ్మా, ఎలా ఉంటాయి? అయ్యా ఎలా ఉంటాయి? ఆకలితో ఉంటాయి. ఆకలి ఉంటాయి. నువ్వేం చెప్తావు? ఉక్కపోదు నేను చూసి. కానీ దానియేలుని చూసి సింహము రాజు ఏం చేశాడు? ఆ జైలు దగ్గరికి వచ్చి దానియేలు అనే స్వరం విన్నప్పుడు, రాజు స్వరం విన్నప్పుడు, రాజా నువ్వు చిరంజీవి అవుతావు కాక అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. అంటే రాజు కూడా ఈయన ఇంకా బ్రతికున్నాడా? దానియేలు గురించి మంచి సాక్ష్యం ఉంది. ఆయన రాజ్యంలో సాక్ష్యం ఉంది, ఆయన స్నేహితుల దగ్గర సాక్ష్యం ఉంది, ఆయన దగ్గర పనిచేసే వారి దగ్గర సాక్ష్యం ఉంది, ఆయన పరిపాలిస్తున్నటువంటి రాజ్య అధికారులలో ఆయనకు సాక్ష్యం ఉంది. మరి నాకు
పొందాడా లేదా? మంచి సాక్ష్యం, మంచి కలిగిన స్టెఫెన్, ఆత్మ జ్ఞానము కలిగిన స్టెఫెన్ ఏమయ్యాడు? రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అంటే తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. ప్రాణను ప్రేమించాలి. సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు చేసిన మేలు ఎందు, దేవుడు చేసిన అద్భుత కార్యం ఎందు, దేవుడు నీకు మాట్లాడిన మాట ఎందు నువ్వు స్థిరంగా ఉండి నీ సాక్ష్యాన్ని కాపాడుకో. కొంతమంది ఊరికి సాక్ష్యం కోరుకుంటారు. నోటి మాటలతో సాక్ష్యం పోతాడు, చేసే సాక్ష్యం పోతాడు, ఉండకూడని జాగాలో ఉండటం వలన సాక్ష్యం పోతుంది, తిరగకూడని ప్రజలతో తిరిగినందువలన సాక్ష్యం పోతుంది. ఓహో ఈయననా, ఆహా ఈవిడనా, ఫలానా స్థలంలో ఫలానా రోజులు నేను చూశాను, సాక్ష్యం ఉందా? పిల్ల నీ సాక్ష్యాన్ని నీవు జాగ్రత్తగా యేసయ్య మనకు ఒక చక్కని మాట మత్తయి సువార్తలో ఉంటదనుకుంటారు. 7వ అధ్యాయములో 11వ వచనములో చక్కని మాట ఏమని తెలుసండి? ఈ తండ్రిని గురించి, పిల్లలను గురించి యేసయ్య అక్కడ ఒక గొప్ప మాట అక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు తెలుసండి? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎక్కువగా ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను. చెడ్డమై ఉండి మన పిల్లలకు మంచి చేస్తామా? మన పిల్లలకు మంచి చేసి ఏం చేస్తున్నాం? ఇచ్చిన నీ కూతురికి ఇచ్చిన, మనకి ఇచ్చిన, నీ కుమారుడికి ఇచ్చిన, ఎన్ని రకాలుగా పెట్టి నువ్వు పోషించినా నువ్వేం చేస్తున్నావు అనేది వారు చూస్తారు. అది సాక్ష్యం. తల్లిదండ్రులుగా మీరు ప్రార్థన చేయట్లేదంటే పిల్లలకు వాడు ఎందుకు చేస్తారు ప్రార్థన? మీరు మందిరానికి రావట్లేదంటే వాళ్ళు ఎందుకు వస్తారు? భక్తుడు ఆయన ఎక్కడుందండి మనసు? దేవుడు చేసిన మీరు పొందుకుంటారు కదా సాక్ష్యం చెప్పండి. మనల్ని కాదే సాక్ష్యం చెప్పాలి. ఏం చేసింది? సమరస్త్రీ విషయం ఎక్కడ రాయబడి చెప్తుంది? ఎక్కడ? 4వ అధ్యాయం ఉంటుంది. ఏం చేసింది? యేసయ్య దాహంలోకి నీళ్ళు అడిగితే మీరు వేరు నేను వేరు అన్నది. యేసయ్య నీళ్ళు ఇస్తానంటే తీసుకుంది, బాగుపడింది. గమ్ముగా ఇంటికి వెళ్ళిపోయి కాముగా కూర్చోలేదు. ఏం చేసింది తెలుసా? ఆ కుండను ఎక్కడ వదిలేసింది, ఆ కుండను నీళ్ళు పాత్రను ఎక్కడ వదిలేసింది. సమరయ పట్టణంలోకి పరిగెత్తిపోయింది. ఈమె ఎక్కడి నుండి వచ్చింది? సమరయ పట్టణం యొక్క వెలుపల నుండి వచ్చింది. యేసయ్య ఆమె జీవితంలో మార్పు చేసిన తర్వాత సమరయ పట్టణం లోనికి వెళ్ళింది. వెలుపల నుండి వచ్చింది, లోనికి వెళ్ళింది. లోనికి వెళ్ళి ఏమని చెప్పింది తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని నేను చూశాను, మీరు కూడా వచ్చి. అబ్బా, అదే సాక్ష్యం. మన సాక్ష్యం నందు మనం స్థిరంగా ఉండాలి. మొదటి మాట ఏంటి చెప్పాలి? ఏంటి చెప్పాలి? ఎలా చెప్పాలి? చూపించాలి. ఏం చెప్పాలి? మొదటి మాట ఏంటిది? విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. రెండవది ఏంటి చెప్పాలి? దేవుని ప్రేమ యందు ఉండాలి.
అమూల్యమైన జీవితాన్ని చెప్తాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత 12వ వచనంలోనికి రాగానే ఏమంటారు తెలుసండి? ఈ సంగతులన్నీ మీరు తెలుసుకోవాలి. ఈ సంగతులన్నీ మీరు తెలుసుకున్న తర్వాత సత్యమందు, అక్కడ ఉండే చూడండి, సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. హల్లెలూయా. రెండు చేతులకి చెప్తాం హల్లెలూయా. నాలుగో మాట, నేను సత్యమందు స్థిరంగా ఉండాలి. నేను సత్యమందు స్థిరంగా ఉండాలి. సత్యం చాలా ప్రాముఖ్యమే. సత్యవాక్యమును సరిగా ఉపదేశించటం నీవు యోగ్యతను ఏమండి? సత్యం అంటే ఏంటిది? సత్యం అంటే ఏంటిది? ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఇంకా సత్యం అంటే ఏంటిది? అబద్ధం చెప్పకూడదు. దేవునికి స్తోత్రం. సత్యం అంటే ఏంటో తెలుసా? ఉన్నది ఉన్నట్టే చెప్పడం, అబద్ధము లేకుండా, కల్పితము లేకుండా యథార్థంగా చెప్పడం. మన దేశం యొక్క ముద్రకు ఒకటి ఉంటుంది, ఏమని తెలుసా? అక్కడ రాయబడి ఉంటుంది సత్యం. అంటే భారతదేశంలో ఉన్న ప్రతి మానవుడు, పౌరుడు న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? చెప్పాలి. క్రీస్తు న్యాయపీఠం ఒకప్పుడు మనం అసత్యం కలిగిన వారు